పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలలో భాగంగా వైసీపీ శ్రేణులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు ఫ్లెక్సీలను కొంతమంది ఆగంతుకులు చించివేశారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ డిప్యూటీ సీఎం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము అధికారంలో లేకపోయినా ప్రజల్లోనే ఉంటున్నామనే అక్కస్తోనే కూటమి నేతలు గుంటనక్క చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరుగా తమని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి కక్ష సాధింపు పనులు చేస్తే ఇక మీదట ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీరు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఈరోజు ఎంతో మంది గిరిజనులు చనిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందన్న దాని మీద ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప నిన్న చూస్తే కురుపాం హెడ్ క్వార్టర్ లో న్యూయార్క్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడితే ఫ్లెక్సీలను చింపేసి వాంటెడ్ గా, ఎందుకనంటే రోడ్డు మీద ఇలా పెడితే పోనీ ఎవరో ఆకతాయిలు చింపారు అనుకోవచ్చు, పైన ఎక్కడో కట్టిన ఫ్లెక్సీలను కూడా పీకలు కోసేసి మొహాలు కోసేసి జగన్మోహన్ రెడ్డి గారి మావి ఇవి కాదు రాజకీయాలు. ఇలాంటి రాజకీయాలు కాదు. ఇలాంటి పిరుగు పంద చర్యలు వద్దు. ఎవరు చేశారో వాళ్ళకి మేము చెప్తున్నాం. మేము 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నాం, ఇక్కడ మంత్రిగా పనిచేసాం, 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఇక్కడ చేస్తున్నాం. అంతకు ముందు నుంచి మా మావయ్య గారు, మా హస్బెండ్ వీళ్ళందరూ రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయలేదు. హుందాతరమైనటువంటి రాజకీయాలు చేశాము. ఎవరికైనా మేలు చేశాము తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న మీరు మమ్మల్ని చూసి, మా ఫ్లెక్స్ చూసి, అంటే కట్అవుట్ చూసి కూడా మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితి. మీ యొక్క ఏదైతే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, లేకపోతే స్థానిక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయకులుగా చెప్తున్నాం, మీ పెర్ఫార్మెన్స్ అనేది ప్రజలకి మేలు చేయడంలో చూపించండి. ఫ్లెక్సీలు దించేయడం, లేకపోతే శిలాఫలకాలు పగలగొట్టేయడం, మీకన్నా వ్యవస్థ పెద్దది మాది. మేము అంటే కంటి సైగ చేస్తే ఓ ఫ్లెక్సీ ఉంటదా, లేకపోతే ఓ శిలాఫలకం ఉంటదా? అయినా కూడా ఎప్పుడో 1950s లో, లేకపోతే విజయరామరాజు గారు గాని, థాటరాజు గారు గాని, వాళ్ళందరూ శిలాఫలకాలు ఈ రోజుకి కురుపాం కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. జయరాజు గారు గాని, లేకపోతే కోలక లక్ష్మణమూర్తి గారు గాని, అందరు శిలాఫలకాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? హుందాగా వ్యవహరించాం కాబట్టి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి శిలాఫలకాలు గాని, ఫ్లెక్సీలు గాని ఎప్పుడు కూడా కించపరిచేలా మేము బిహేవ్ చేయలేదు. పనితీరు మీద చూపించండి శ్రద్ధ. ఫ్లెక్సీలు దించడంలో కాదు, శిలాఫలకాలు పగలగొట్టడంలో కాదు. కనీసం ఇటువంటి చర్య ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే మీ వాళ్ళని పిలిచి మీరు మందలించాలా. ఒక్కసారి మీరు మందలిచ్చుంటే ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదు. శిలాఫలకాలు పగలగొట్టినప్పుడే మా స్థానిక ఎంపీపీ గారు గాని, మిగిలిన ఎంపీపీలు, జడ్పీటీసీలు జడ్పీ మీటింగ్ లో మెన్షన్ చేసిన తర్వాత అక్కడే ఎమ్మెల్యే గారు కూర్చున్నారు. మంత్రి గారు అడిగితే నాకు తెలియదు అన్నారు. ఆ తర్వాత కూడా ఎందుకు శిలాఫలకాలు పగిలాయి? పుష్పశ్రీవాణి అనే పేరు కనిపిస్తే పాల్గొడేస్తున్నారు. పుష్పశ్రీవాణి అనే పేరు కనిపిస్తే స్క్రాచ్ చేసేస్తున్నారు. ఎందుకు? పుష్పశ్రీవాణి అనే పేరు కనిపిస్తే ఎందుకు అంత భయం? మీరు గెలిచారు కదా, ప్రజలకు ఏం చేయాలో చూడండి. హుందాతనమైనటువంటి రాజకీయాలు చేయండి. ఎవరైతే ఇలాంటి పనులు, చీప్ పాలిటిక్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మందలించండి. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయొద్దు. ఒకటే చెప్తున్నాం, ఇలాంటి పనులు చేసి రెచ్చగొడితే, మేము చాలా హుందా రాజకీయాలు చేస్తున్నాం, ఇలాంటి రెచ్చగొడితే మీ అసమర్థ పనితీరు, మీ వైఫల్యాలు రోజు చెప్పామంటే తర్వాత మీ ఇష్టం. ఈ రోజు ట్రైబల్ ఏరియాలోని ఒక పథకం అందక, ఒక రూపాయి చేతికి అందక విలవిలలాడుతున్నారు ట్రైబ్స్. దాని గురించి చూడండి, అవి పట్టించుకోండి.